కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సైలెంట్గానే ఉండొచ్చు, కానీ గాయపడినవాడు, దెబ్బతిన్నవాడు, అవమానం పొందినవాడు మర్చిపోతాడా? కులాల మధ్యన కొట్లాటలు పెట్టాలా? ఎంతోమంది నాయకుల్ని చూసినా, కొంతమంది బోయ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వచ్చినారు, వచ్చి విరూపాక్షి గారికి వ్యతిరేకంగా మాట్లాడిపోయినారు. అదే నాయకులు మా ముచ్చుమరి గ్రామంలో ఒక బోయ సామాజిక వర్గానికి సంబంధించిన బాలిక మిస్ అయితే ఏ నాయకుడు రాలే. దళిత సంఘ నాయకులు వచ్చినారు ఆడ మద్దతు తెలపడానికి. క్లియర్ కట్గా వీడియోలలో ఒక ఆడామ వాళ్ళ భర్త, అతనే ఆ ఆడామవి గుడ్డలు చించినాడు. ఇక్కడ ఉన్న ఎన్నో మీడియా ఛానళ్ళల్లో ఆ వీడియోని టెలికాస్ట్ చేసినారు. గుడ్డలు చించుకునేది వాళ్ళే, గుడ్డలు చింపినేది భర్తనే, కానీ కేసు కట్టింది ఎమ్మెల్యే బట్టలు చించినాడని కట్టినారు. ఇంతకన్నా నీచమా రాజకీయాలలో? ఆ దళిత సంఘాల నాయకులు వచ్చినారు. ఆ దళిత సంఘాల నాయకులలో ఒక్కరన్నా ఆ పక్క నియోజకవర్గం ఆదోని ఉంది, ఆదోని ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, ఇద్దరు పక్కన ఉండి ఆదోనిలో ఒక ధనాపురం అనే గ్రామానికి సంబంధించిన ఒక సర్పంచ్, దళిత సర్పంచ్కు అవమానం చేసినారని చెప్పి వాళ్ళు కలెక్టర్ని కలిసినారు, ఎస్పీని కలిసినారు. దాదాపుగా నెల రోజులు ప్రజా పోరాటం చేసినారు. ఏమని? ఆదోని ఎమ్మెల్యే పైన, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలి పైన కేసు నమోదు చేయమని చెప్పి నెల రోజులు పోరాటం చేసినారు. ఆ రోజు ఎవరైతే ఈ దళిత సంఘ నాయకులు, దళిత తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఒక్కరైనా స్పందించినారా? స్పందించలే. ఈరోజు ఏమంటున్నారు తెలుసా? ఏందయ్యా మీ వాళ్ళే వీడియోలు వచ్చినాయి కదా, మీ వాళ్ళే గుడ్డలు చింపుకొని మళ్ళీ కేసు పెట్టినారంటే, వీడియో తీసేటప్పుడు ఆయన చింపినాడంట, వీడియో ఆఫ్ చేసినాక పోయి ఎమ్మెల్యే చింపినాడంట. ఇంత నీచమా? ఎవరో పోయి అడిగినారంటే చంద్రబాబు నాయుడిని కూడా, సార్ ఇంత వరస్ట్ గవర్నమెంట్ ఈ ప్రపంచంలోనే లేదంటున్నారు సార్. ఈ ప్రజాస్వామ్యంలో మన అదృష్టం కొద్దీ, వాళ్ళ దురదృష్టం కొద్దీ 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి మనం ఏం చేసినా కూడా జరిగిపోతాం సార్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మనం గెలిచే పరిస్థితి లేదు కదా సార్. మీ దగ్గర ఏమైనా సూత్రం ఉందా సార్ రాజకీయాల్లో పైకి రావాలంటారంటే? గవర్నమెంట్ లేనప్పుడు చేస్తామని చెప్పాలంట, గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేసినామని చెప్పాలంట. అంతకుమించి ఏం చేయాలి సార్ అంటే, అంతకుమించి ఇంకెక్కువ ఏం చేయకూడదురా. నీకు ఎంత కావాలో అంత దోచుకో, నీకు ఎంతమందిని కావాలంటే అంతమందిని ఇబ్బంది పెట్టుకో, 5 ఏళ్ళు మనదే రాజ్యం అని అంటున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఎవరైనా చూసుకోండి, డిఎస్సి పైన పోరాటాలు జరుగుతున్నాయి, పొగాకు రైతులకు రేటు లేదని చెప్పి పోరాటాలు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఇన్ని మన కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పైన ఈడి వరకు ఉన్నారు. అన్నిటికీ అమ్ముడిపోతా ఆడరా తెలుగుదేశంకి అని. ఈ కూటమి కూడా కలిసి ఉండే ప్రసక్తే లేదు. వాళ్ళు కలిసి ఉన్నా కూడా వాళ్ళు బాగుపడే ప్రసక్తే లేదు. వీటన్నిటి నుంచి ఎట తప్పించుకోవాలనో తెలియక ఇట్లా దాడులు, కేసులు, అవమానాలు, ఇబ్బందులు. వాళ్ళు ఒకటి గమనించాల్సిన విషయం ఏమరా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నామని అనుకుంటున్న క్రమంలో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టి సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు పోలీసులు మా పైన కేసులు పెడతారని మీరు అనుకుంటున్నారు. మా పైన కేసులు పెడితే మేము కనీసం పోరాడుతున్నాం, కానీ సామాన్యులపైన, అమాయకులపైన కేసులు పెడుతుంటే వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థం కావడంలే. ఒక్కొక్కరు కూడా ఒక చిన్న కేసు నమోదు చేయించుకోవాలంటే 1-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. అమాయకులపైన కేసులు పెడితే రాజీ చేయించుకునే దానికి 2 లక్షలు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. చాలా మంది అరే నక్సలైట్లు అనే వాళ్ళు ఉండింటే వ్యవస్థలన్నా బాగా పనిచేసినాయి కదరా ఆ రోజు. వాళ్ళు లేకుంటే కానీ ఈరోజు మన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కదరా అని అనుకుంటున్నారు. దయచేసి మీ మీడియా మిత్రుల్ని కూడా నేను కోరుకుంటున్నా, వాస్తవాలను ప్రపంచానికి తెలియజేసేది మీరే కాబట్టి ఆలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడో పక్క నియోజకవర్గంలో ఉండే బోయ సామాజిక వర్గం నాయకులు వచ్చి మాట్లాడినారు కదా, అదే నియోజకవర్గంలో ఉండే గుమ్మనూరు జయరాం గారు కానీ, బొజ్జమ్మ గారు కానీ వీళ్ళు ఎందుకు స్పందించలే అంటే విరూపాక్షి గారిది తప్పు లేదు కాబట్టి. విరూపాక్షి గారి పైన స్పందిస్తే స్థానికంగా ఉన్న బోయ సామాజిక వర్గం వాళ్ళు కానీ మిగతా కులస్తులు కానీ ఎవరు కూడా ఒప్పుకోరు కాబట్టి. బయట వాళ్ళది ఏముంది, వస్తారు తిడతారు పోతారు, కానీ స్థానికంగా ఉండే వాళ్ళు విమర్శలు చేస్తే రేపు ప్రజల్ని ఎదుర్కోవాలి కదా. ఇటువంటి అన్యాయాలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండం. ఖచ్చితంగా రానున్న రోజులలో నేను చెప్పే మాట కాదు, ఎవరెవరైతే నిలుగుతున్నారో వాళ్ళకందరికీ చెప్తానా, 2 ఏళ్ళు మీ ఇష్టం, ఇంకా ఎన్ని కేసులు పెట్టుకుంటారో, ఎన్ని దాడులు చేసుకుంటారో 2 ఏళ్ళు చేసుకోండి. కానీ అన్యాయంగా టీడీపీ వాళ్ళకన్నా ముఖ్యంగా అన్యాయంగా కేసులు పెట్టిన ఆఫీసర్లను మాత్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, సామాన్య ప్రజలను ఎవరైతే అవమానపరుస్తున్నారో, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారో,
స్టేషన్కు పోవాలంటే కూడా భయానకరమైన వాతావరణాన్ని మీరు సృష్టిస్తున్నారు. అటువంటి అధికారులకు చాలా సూటిగా స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఎంక్వైరీలు ఫేస్ చేయాల్సిందే. ఏ రకంగా అయితే ఈరోజు మేము కేసులు అనుభవిస్తున్నామో మీ పైన సస్పెన్షన్లు ట్రాన్స్ఫర్లు అని అనుకుంటారేమో, అది కానే కాదు. మీరు కూడా ఖచ్చితంగా కేసులు ఫేస్ చేయాల్సిందే, ఈ జైలును చూడాల్సిందే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో డిఎస్సి గురించి జరుగుతుంది. డిఎస్సి టీచర్ పోస్టులు ఇవ్వలేకుండా కూడా ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తారు. అంటే టీడీపీ పోస్టులు ఇవ్వలేని వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారంటే మీరు అమ్ముకున్నా కూడా తప్పులేదా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా స్పోర్ట్స్ కోటాను అడ్డం పెట్టుకొని మీరు ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి చెప్తున్నారు. దానిపైన క్లారిటీ ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం. రెండోది బాధితులు అడుగుతున్నారు. దానిపైన మీరు చర్చ పెట్టకుండా మీరు ఇవ్వలేకపోయినారు, మేము ఇచ్చినాము, అది సందర్భం కాదు కదా. మేము అవకతవకలు జరిగిన డిఎస్సీలో అని చెప్తున్నాం. స్పోర్ట్స్ కోటా కింద మీరు ఏమని ఇచ్చినారు? మీరు ఎగ్జామ్ రాయకపోయినా కూడా మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. మళ్ళీ జీవోలను మీరే సవరించుకున్నారు. కొత్తగా ఏమో బ్రిడ్జ్ గేమ్ అంటే పేకాటతో సహా అన్ని గేమ్స్ని స్పోర్ట్స్ కోటాలోకి తీసుకొని వచ్చినారు. కొత్తగా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చినారు. ఎలిజిబుల్ లేని వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చినారు. ఇవన్నీ దాంట్లోకి సమాధానం చెప్పమని చెప్పి చెప్తుంటే మీరు ఇవ్వలేకపోయినారు, మేము ఇచ్చినాము, తప్పు కదా ఇది. అంటే మీరు ఎట్లయినా అమ్ముకోవచ్చా? బాధితులు అడిగే బాధితుల పక్షాన మేము మాట్లాడుతున్నాం తప్ప మా సొంత ఎజెండా కాదు కదా డిఎస్సీ. అంటే బాధితులే మీ పక్షాన లేరు, కేవలం రాజకీయ మనుగడ కోసం వైసీపీ ఇదంతా ఆందోళన చేస్తుందనేది వాళ్ళ వాదన. రాజకీయ మనుగడ మాకు అవసరం లే. మీరు గ్రామాలలోకి పోతే కానీ నీళ్లు ఇవ్వడం లే అని చెప్పి రైతులు ఆందోళనతో ఉన్నారు. పండించిన పంటలకు రేట్లు లేవని చెప్పి రైతులు ఆందోళనలో ఉన్నారు. విద్యార్థులు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం లే అని చెప్పి ఆందోళనలో ఉన్నారు. ఉద్యోగాల కల్పన చేయడం లే అని చెప్పి ఆందోళనలో ఉన్నారు. ఇవన్నీ మీరు ఇచ్చినారా నిరుద్యోగ భృతి? దానికి ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పు. మాకు మనుగడ ఏమవసరము? 18 ఏళ్ళు దాటిన ఆడోళ్ళకి 1500 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చినారా? మాకెందుకు ఆందోళన? మీరు ఒక ప్రాజెక్టు పేరు తీసుకున్నా, ఒక స్కీమ్ పేరు తీసుకున్నా, ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా గుర్తుకు రావాలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారన్నా గుర్తుకు రావాలా, లేదా అప్పట్లో ఎన్టీ రామారావు గారన్నా గుర్తుకు రావాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది? స్కాములు తప్ప. అమరావతి పేరిట దోపిడీ. ఇవన్నీ ఎందుకన్నా? రేపు దేశంలో మీరు ఫేక్ అలిగేషన్ చేస్తున్నారు కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టినామంటాడు కదా చంద్రబాబు నాయుడు. ఇది ఫాస్ట్ జనరేషన్. ఈ జనరేషన్లో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ప్రతి దాంట్లో సబ్జెక్ట్ గ్యాదర్ చేయడంలో, నాలెడ్జ్ సంపాదించడంలో ఈ జనరేషన్ చాలా స్పీడ్లో ఉంది. ఎవరు పని చేసినారు, ఎవరు పని చేయలే, ఎవరు మాటలు చెప్పినారు, ఎవరు అబద్ధాలు చెప్పినారు, ఎవరు దౌర్జన్యం చేసినారు, ఎవరు మంచి చేసినారు అని తెలుసుకోలేని మూర్ఖపు పరిస్థితుల్లో ఈ జనరేషన్ అయితే లేదు. కాబట్టి లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలను కనుక్కోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలైతే లేరు. మనమేమన్నా మూర్ఖులం కావచ్చు, కానీ రాష్ట్ర ప్రజలైతే, ఈ జనరేషన్ అయితే అస్సలు కాదు.